మీకు ఒకవేళ ఎవరైనా నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పినప్పుడు మీరు ఏం చెప్తారు? ఎయిదర్ నో అని చెప్తారు, లేకపోతే ఎస్ అని చెప్తారు. అయితే లక్ష్మణుణ్ణి ప్రేమిస్తున్నా అని చెప్పిన శూర్పణఖకి ముక్కు చెవులు ఎందుకు కోశారు? అంత పరిస్థితి ఎందుకు వచ్చింది? అసలు ఎందుకు కోయాల్సి వచ్చిందో నేను చెప్తాను. ఏమిటంటే లక్ష్మణుడితో శూర్పణఖ ఇలా చెప్తుంది, నా ముక్కుతో నేను గట్టిగా శ్వాస పీలిస్తే పెద్ద పెద్ద ఏనుగులైనా సరే నా కాళ్ళ ముందుకు వచ్చి పడతాయి. అలాగే నా చెవులకు ఎంత శక్తి ఉంది అంటే నాకు ఎంత దూరంలో ఉన్న ఏ జంతువైనా సరే శబ్దంతో నేను స్పష్టంగా వినిపిస్తుంది, వాటిని చూడగలను. ఇలా తనలో ఉన్న క్వాలిటీస్ చెప్పి నన్ను పెళ్లి చేసుకో అని చెప్తుంది. అప్పుడు లక్ష్మణుడు ఇలా చెప్తాడు, నేను ఈ అరణ్యంలో 13 సంవత్సరాలుగా ఉంటున్నది ఎందుకంటే ఇక్కడ ఉండే మృగాలను, ఋషులను నీలాంటి శక్తివంతమైన రాక్షసుల నుండి కాపాడడానికి అని చెప్పి తన శక్తి అయిన ఆ ముక్కు చెవులనే కోసేస్తాడు. ఇప్పుడు మీ అందరం ఒక ప్రశ్న, రాముడు కాకుండా కేవలం ఇద్దరు మాత్రమే రావణుని ఓడించాడు, అదరెవరో కామెంట్ చేయండి.